చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చెయ్యాలా, అదే విధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉండడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే మన పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు అదేవిధంగా దేవుళ్లకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ల వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్లకు దేవుడు దేవాది దేవుడు అంటారు. పరమశివుడు కూడా తపస్సు చేస్తాడు. అతను తపస్సు ఎవరికి చేస్తాడు? ఏకేశ్వరుడికి చేస్తాడు. ఆ ఏకేశ్వరుడినే మనం అందరం వాళ్ళ బిడ్డలమే. మేము అల్లా అంటున్నాం, వాళ్ళు దేవుడు అంటున్నారు. శివుడికి భోలాశంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. అదేవిధంగా మనకు ఆది దేవుడు ఎవరు? హిందువుల ఆది దేవుడు ఎవరు? గణపతి పేరు ఎత్తకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి కాదు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాల్లో ఉంటారు. కానీ అందరు కూడా కోరుకునేది ఏంది? అందరూ బాగుండాలని. ఈరోజు హిందూ సమాజంలో గాలి దేవుడు, సూర్యదేవుడు, భూదేవి రకరకాలుగా చెప్తారు కదా. నిజంగా ఆ దేవుళ్లకు మాకు హిందువులే ఉండాలా, వేరే కులస్తులు ఉండకూడదు అనుకుంటే 10 నిమిషాలు సూర్యుడు ముస్లింల మీద టెంపరేచర్ పెంచేశాడు అనుకోండి, మేమందరం చచ్చిపోతాం. లేదా గాలి దేవుడు 10 నిమిషాలు ముస్లింలకు నేను గాలి ఇవ్వాలంటే మేమందరం చచ్చిపోతాం. ఇవన్నీ ఏంటంటే పొట్టలు పెంచుకోవడానికి మా బోటి వాళ్ళు, సాధులు, సంతులు ఏంటంటే రెచ్చగొట్టారనుకోండి జనాలు డిస్టర్బ్ అవుతారని. అలాంటిది ఏం ఉండదండి. ఈ భూతల్లి నన్ను మోస్తుంది, వాళ్ళని మోస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకుంటుంది. ఈ దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకండి? దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకు? చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. సరేనా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా, నా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా, నా దేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలా. అది ఒక్కటి ప్రతి భారతీయుడు కానీ కోరుకుంటే భారతదేశంలో ఆకలి ఉండదు, భారతదేశంలో నిరుద్యోగులు ఉండరు, భారతదేశంలో కష్టాలు ఉండవు, భారతదేశంలో స్త్రీల గౌరవం ఉంటుంది. ఈరోజు